జై శ్రీమన్నారాయణ. ఇలా పాదం అంతా, విష్ణు పాదం అంతా అన్ని లోకాలను కొలుస్తూ ఉంటే ఆ సమయంలో సత్యలోకం దాకా వచ్చింది కదా పాదం. వస్తుంటే ఈ హడావుడంతా చూసి తపస్సమాధులైన బ్రహ్మగారు పైకి లేచి వచ్చి, అరే నా తండ్రి పాదం వస్తోంది, నేను పూజించుకోవాలని ఆయన కమండలంలో ఎప్పుడు గంగాదేవి ఉంటుంది, ఆ గంగాదేవిని తీసుకొచ్చి ఆ పాదాన్ని కడిగారట. ఆ కడిగి ఆ నీళ్లు తన తల మీద చల్లుకున్నారట. అది వినువీధిలో ప్రవహించి దేవానదిగా ప్రవహించాయట. దీన్ని తలుచుకొని కాబోలు అన్నమయ్య గారు అన్నమాచార్య వారు ఒక కీర్తన చేశారు కదా, బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తాననే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, చెలగి వసుధ గొలిచినని పాదము, బలితల మోపిన పాదము, తలక గగనము తన్నిన పాదము, బలరి పొగాచిన పాదము, బ్రహ్మ కడిగిన పాదము. అన్నమయ్య గారు చక్కగా స్వామి అవతారాన్ని, వామన అవతార ఘట్టాన్ని చక్కగా కీర్తించారు కదా. ఆ పాదాన్ని బ్రహ్మగారికి అడిగి నీళ్లు చల్లుకున్నారు. ఈ విధంగా ఒక పాదంతో పైలోకాలన్నీ కొలిచారు. 2 అడుగులతోటి వామనుడు భూమి ఆకాశాలను కొలిచారట. ఆ భూమి కూడా కొలిచేశారు. ఒక అడుగుతోటి, ఇంకో అడుగుతోటి పైలోకాలన్నీ కొలిచారు. ఆ 2 పాదాలను చూసి పోతన గారు అంటూ ఉన్నారు, ఒక పదంబురు కింద నుర్వి పద్మమునంటి కొన్న పంకలము కొమరు దాల్చి, ఒకటి మీద దమ్మి కొదిగిన తేటినా వెలసే మిన్ను నృపత్రి విక్రమమునా. ఆ స్వామి అట్లా పెరిగిపోతూ ఉంటే ఎలా ఉన్నారట, ఒక పాదం కింద ఉన్న భూమిని చూస్తే తామర పూను బోర్లిస్తే దానికి కొద్దిగా బురద అంటుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉందిట. ఒక పాదం తామర పువ్వులో పైకెత్తితే ఒక పద్మము మీద కందిరీగ వాళ్ళతో ఎలా ఉంటుందో ఆకాశం అలా ఉన్నదిట. ఈ 2 పాదాలు 2 తామరపుల్లా ఉన్నాయి, భూమి బురదలా ఉంది, ఆకాశం తేనెటీగలా ఉందిట. స్వామి పెరిగేటప్పుడు ఇంకా ఎలా ఉన్నారట, ఎలా పెరుగుతూ ఉన్నారు అని చక్కగా వర్ణించారు. ఆ పద్యం చూద్దాం ఇక్కడ మనం. రవిబింబం మువంబింప బాత్రమగు ఛత్రంబై శిరోరత్నమై శ్రవణాలంకృతియై కళాభరణమై సౌవర్ణ కేయూరమై చెవి మత్కంకణమై కటిస్థలి నుదంచ గంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుదా బ్రహ్మాండము నిండుచోన్. వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టంగానే ఆకాశంలోని సూర్యబింబం మొట్టమొదట ఆయన తల మీద గొడుగులాగా ఉందిట. అంటే సూర్యుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తున్నాడో ఈ పద్యం ద్వారా వర్ణిస్తూ ఉన్నారు పోతన గారు. మనం అది ఊహలోకి తెచ్చుకోవాలి. సూర్యబింబం ఎక్కడ ఉంటుంది, ముందు ఆకాశంలో ఉంది కదా. ఈ వామనమూర్తి ఇలా పెరగడం మొదలుపెట్టంగానే ఆయన తల మీద గొడుగులాగా అయిందిట. తర్వాత తల దగ్గరికి వచ్చిందిట. ఇప్పుడు తల మీద పెట్టుకున్న ఒక రత్నంలాగా మెరిసిందిట అది సూర్యబింబం. ఇంకా కొంచెం పైకి వెళ్ళారట స్వామి. అప్పుడు సూర్య భగవానుడు కిందికి దిగుతూ ఉన్నాడు. ఇప్పుడు స్వామి పెరుగుతూ ఉంటే కిందికి దిగుతూ ఉన్నాడు ఆయన. అంటే స్వామి అంతా త్రివిక్రమావతారం కదా. ఇంకొంచెం పైకి వెళ్ళాక ఏమైంది, కంఠంలో పెట్టుకున్న ఆభరణంలాగా సూర్యుడు ఇంకా కిందికి వచ్చేసారు. తర్వాత చెవులకు పెట్టుకున్న మకర కుండలాల్లాగా ఉన్నాయట స్వామి సూర్యభగవానుడు. స్వామి సూర్యుడి దాటి ఇంకా పైకి వెళ్ళిపోయారట. ఇంకా పైకి వెళ్తే ఏమైంది, సూర్యబింబం నడుముకు పెట్టుకుంటారు కదా వడ్రాణం, చిన్న గంటలా గుండ్రంగా ఉన్నదిట. ఇంకా దాటారట. అప్పుడు సూర్యబింబం ఆయన పాదాలకు పెట్టుకున్న ఒక అందెలాగా అయిపోయిందిట. ఒక చిన్న గజ్జె అనమాట, గజ్జె అందెలాగా అయిపోయింది. ఇంకా దాటారట. అప్పుడు సూర్యబింబం ఏమైందిట, ఆయన పాదాల కింద వేసుకున్న ఒక గుండ్రాని పీటలాగా, ఒక పీట వేసుకుని పీట మీద కాళ్ళు పెడితే ఎలా ఉంటుందో ఆ కాళ్ళ కింద పీటలాగా అయిపోయింది సూర్యబింబం. అంటే బ్రహ్మాండంతో నిండిపోయిన వామనమూర్తికి సూర్యుడు ఎలా మారిపోయాడు. ఆయన లోకం అంతా అలా నిండిపోయి 2 అడుగులతో లోకాన్ని కొలిచాడు. ఇక 3వ అడుగు భూమి ఆయనకు రావాలి. ఈ త్రివిక్రమావతారంలోనే ఉన్నప్పుడు రామాయణంలో మనకు జాంబవంతులు చెప్తారు, నేను ఒకప్పుడు వామనమూర్తి అలా పెరుగుతూ ఉన్నప్పుడు నేను 3 ప్రదక్షిణాలు చేశాను, ముమ్మారు ఆయన చుట్టూ ప్రదక్షిణం చేసి వచ్చాను నేను. అప్పుడు అంత శక్తి ఉండేది హనుమ, ఇప్పుడు నాకు అంత శక్తి లేదు అని చెబుతూ ఉంటారనమాట. అది అంటే ఆ త్రివిక్రమమూర్తికి జాంబవంతుని ప్రదక్షిణం చేశారట. ఆయనకి ఎంత బలం ఉందో మరి, స్వామి చుట్టూ తిరిగారు. రామాయణాన్ని కూడా మనం స్మరించుకున్నాం. జై శ్రీరామ.
ఆ 2 అడుగులతో లోకం అంతా కొలిచాడు. ఈ 3వ అడుగు భూమి ఆయనకి రావాలి కదా, మళ్ళీ చిన్నగా వామనమూర్తిగా అయిపోయారు ఆయన. నిన్నంతటి అక్కడే కూర్చున్న స్వామిని వింధ్యావళి బలిచక్రవర్తి చూస్తూ ఉన్నారు. ఏమన్నారు స్వామి బలిచక్రవర్తితో, ఓ బలి, నేను 2 అడుగులు నేలను కొలుచుకున్నాను, ఇంకొక అడుగు భూమి ఏది అని అడిగట. అప్పుడు బలిచక్రవర్తి, నేను అబద్ధం ఆడను స్వామి, సూనృతంబుగాని సుడియదు నా జిహ్వ బొంకజాల నాకు బొంకు లేదు, నీ తృతీయ పదంబు నిజము నా శిరమున సెలవు చేసి పెట్టు నిర్మలాత్మ, నీ తృతీయ పదము నిజము నా శిరమున నెలవు చేసి పెట్టు నిర్మలాత్మ. స్వామి, నా నోరు ఎప్పుడు అబద్ధం చెప్పదు, నేను అబద్ధం చెప్పలేదు, నీ 3వ అడుగు నా తల మీద పెట్టు అని బలిచక్రవర్తి లేచాట. ఆ బలిచక్రవర్తి తల మీద ఆయన కాలు పెట్టడానికి సంసిద్ధులయ్యారు. వరుడికి ఆజ్ఞ ఇచ్చారట. అప్పుడు ఏం చేశారు స్వామి, ఒక లీల చేశారు. బలిచక్రవర్తిని వరుణ పాశాలతో కట్టేశారట. అవి కనిపించవు అనమాట. బలిచక్రవర్తి కదలకుండా అట్లా నిలబడిపోయాట. ఇంక రాక్షసులు ఏమనుకుంటున్నారు, శ్రీ మహావిష్ణువు ఈ బ్రహ్మచారి రూపంలో వచ్చి తమ రాజ్యాన్ని కొల్లగొట్టాడని రాక్షసులు వచ్చి మహావిష్ణువుని యుద్ధం చేయడానికి కత్తుల ఆయుధాలు పట్టుకొచ్చారట. అప్పుడు బలిచక్రవర్తి ఏమంటున్నారు, ఈ క్రోధం వద్దు, ఎవరు నాకు ఈ సిరిని ఇచ్చారో అతనే ఈ సిరి తీసేసుకున్నారు, వారే ఈ సిరి తీసుకున్నారు, కాబట్టి ఇది మీరు ప్రశాంత మనసులో ఉండండి, ఎవరు యుద్ధం చేయొద్దు అన్నట్ట. వాళ్ళని ఏమైనా చేస్తాడని భయపడి రాక్షసులంతా రసాతలానికి పారిపోయారట. వింధ్యావాళ్ళు వెళ్ళి పాపం ఆవిడ భర్తకి అంత కష్టమైతే చూడలేదు కదా, స్వామి నువ్వు అడిగిందంతా ఇచ్చేశారు, నువ్వు వచ్చి నా భర్తకి నువ్వు వచ్చేవాడని తెలుసు, రాజ్యం పోతుందని కూడా తెలుసు కదా, తెలిసినా దానం చేశాడు, దానం చేస్తే నీవేం చేస్తున్నావు, నా భర్తని వరుణపాశాలతో కట్టి నిలబెట్టావు, ఏం పాపం చేశాడు ఇలా కట్టి నిలబెట్టావు, నాకు జవాబు చెప్పాల్సింది, నీవు అనాథ రక్షకుడని పేరు కదా అని ఆయన పాదాల మీద పడి ఏడుస్తూ అడుగుతోంది. నీవు అనాథ రక్షకుడని పేరు, నీ సన్నిధానంలో నేను అనాథను కావడమా, నీవు రక్షకుడివి, నాకు భర్తృభిక్ష పెట్టు, నా 5వ తను నిలబెట్టు, నా భర్త జోలికి నీవు వెళ్ళవద్దని ప్రార్థన చేసింది. అప్పుడు ఆశ్చర్యంగా అక్కడికి చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చాట. వచ్చి ఆయన ఏం చేశారు, ప్రార్థన చేశాట శ్రీ మహావిష్ణువుని. బాహులు పదములు గట్టిన శ్రీహరి కృపగాక ఏమి చేయుదునని సందేహింపక బలి నిలిచెను, హాహారవమెసగద సదిగంతములందున్. బలిచక్రవర్తి బాహువులు పాదాలు కట్టివేయబడి ఉన్నాయి కదా, వర్ణపాశాలలో కడుతూ ఉంటే వర్ణపాశాలతోటి ఆ శ్రీమన్నారాయణుని కరుణే అని బలిచక్రవర్తి ఆయన అనుగ్రహంగా భావించి శ్రీ మహావిష్ణువు అనుగ్రహంగానే భావించి బలిచక్రవర్తి నమస్కారం చేస్తూ అలా నిలబడిపోయి ఉన్నట్ట. నాకు నా మాటలు కూడా తడబడుతున్నాయి ఆ స్వామి అవతారాన్ని స్మరించుకుంటూ ఉంటే. బలిచక్రవర్తి స్వామికి నమస్కరిస్తూ అట్లా నిలబడిపోయాట. ఆయన ఎదురు తిరగల. 10 దిక్కుల వాళ్ళు అంటే అన్ని లోకాల వాళ్ళు కూడా చూసి హాహాకారాలు చేశారట. శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తి కింద శిక్ష వేయడమా అని చెప్పేసి వాళ్ళంతా కూడా కేకలు వేశారట, హాహారవాలు చేశారట. అయ్యో అయ్యో అనేసి బ్రహ్మగారు వచ్చి అన్నారు, ఇటువంటి భక్తుడు నేను ఇంతకు పూర్వం చూడలేదు, నీవు వచ్చావని తన ఐశ్వర్యం పోతుందని తెలిసి కూడా దానం చేశాడు, అతన్ని వరుణపాశాలతో కట్టడం న్యాయమా స్వామి, దయచేసి బలిచక్రవర్తిని విడిచిపెట్టవలసిందని బ్రహ్మగారు కోరితే అప్పుడు ఇంతలోకి బలిచక్రవర్తి తాతగారైన ప్రహ్లాదుడు కూడా వచ్చాడు. ప్రహ్లాదుడు గవగవగా నడిచి వస్తూ శ్రీమన్నారాయణ చూసి పొంగిపోతుంటే బలిచక్రవర్తి అప్పుడు ఏడ్చాడట. తాతగారిని చూసి ఏడ్చాడు. ఎందుకు, నా కాళ్ళు చేతులు వరుణపాశాలతో కట్టేశారు, ఇంతటి మహాపురుషుడు మా తాతగారు, అయ్యో మా తాతగారు వస్తుంటే చేతులు ఉండి కూడా నేను నమస్కారం చేయలేకపోతున్నాను కదా అని ఆయన అప్పుడు బాధపడ్డాట. కానీ శ్రీ మహావిష్ణువు కట్టేశాడని బాధపడలా, తాతగారికి నమస్కరించలేకపోతున్నానని ఆ చేతులు కట్టేసి ఉంటే అప్పుడు ఏడ్చాడు అనమాట ఆయన. చూసారా, తాతగారిని చూసి నమస్కరించాలి, తండ్రి వస్తే కాళ్ళు కడుక్కోవడం, చెంబుతో ఇవ్వాలి, ఇవన్నీ పాటిస్తారనమాట. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు అంతటి వ్యక్తి కమండలంలో నీళ్ళని పట్టుకొచ్చి తన తండ్రి కాళ్ళు కూడా కడిగాడు కదా, బ్రహ్మగారే తండ్రి కాళ్ళు కూడా కడిగాడు. అంటే తండ్రిని గౌరవించాలి, తల్లిని గౌరవించాలని మనం పురాణాల ద్వారా తెలుసుకోవాలి. ఈ పరిస్థితి చూసి కన్నుల నీరు గారుస్తూ తాతగారికి నమస్కరించలేకపోతానని ఏడుస్తూ నిలబడ్డాట. ఇప్పుడు ప్రహ్లాదుడు ఏమన్నారంటే వామనమూర్తి దగ్గరికి వచ్చి, ఇతనికి మున్ను నీ వింద్ర పదవింబిచ్చి నేడు త్రిపుటయున్ నెరయమేలు మోహనాహంకృతి మూలంబు గర్వాంధ తమస వికారంబు దాని మాన్పి కరుణ రక్షించుటగాక బంధించుటే తత్వజ్ఞకు మహేంద్రత్వమేల నీ పాద కవలంబు నియతి కొల్చిన దాని బోనునే సురరాజ్య భోగ పరత.
గర్వమే పార కన్నులు కానరావు చెవులు వినరావు చిత్తంబు సిక్కువడును మరచు నీ సేవలన్నీయు మహిమ మాన్పి మేలు చేసి తిని మేటి మేర సూపి. స్వామి, ఇంతకు పూర్వం అతనికి ఇంద్ర పదవి నీ అనుగ్రహం వలనే కదా వచ్చింది. నీవే మొదటి గురువువి. నీవే శుక్రాచార్యంలో ప్రవేశించావు, యాగం చేయించావు. గురువుగారి అనుగ్రహంగా నీవే యాగభోక్తవై ఆనాడు విశ్వజిత్ యాగాన్ని ఆదరించి బ్రహ్మాండమైన రథాన్ని ఇచ్చావు. అంటే నీవే ఇతనికి స్త్రీని, ఈ లోకాన్ని, అమరాధిపత్యాన్ని అంతా ఇచ్చావు. ఇచ్చింది నీవే, తీసేసుకుంది నీవే. మంచి పని చేశావు. హాయిగా నీ పాదాలని నమ్ముకొని నిన్ను సేవించుకోవడంలో ఉన్న ఐశ్వర్యం మరి ఎక్కడ ఉంది స్వామి? అది ఎక్కడా లేదు. కాబట్టి భగవంతుడిని నమ్ముకుంటే కోరుకుంటే ఏదో రూపంలో వచ్చిందని కోరి తీర్చబడుతుంది. బలిచక్రవర్తికి ఇంద్ర పదవి తీసివేసినందుకు నాకేమీ బెంగలేదు. ఇంద్ర పదవి తీసేయడం వల్ల హాయిగా భగవత్ సేవ చేసుకుంటాడు. స్వామి, ఇంత వరాన్ని ఇచ్చావన్నట్ట ప్రహ్లాదుడు. శ్రీ మహావిష్ణువు ఆయన అంత కఠినంగా ఉంటారా? కాదు. ఆయన ఏమంటూ ఉన్నారంటే, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను బలిచక్రవర్తికి గొప్ప సన్మానమును చేశాను. అతను ఆత్మను తెచ్చి నా పాదాల దగ్గర పెట్టేశాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం అన్నారు కదా. ఆత్మ నివేదనం చేసి నన్ను సంపూర్ణ శరణాగతి చేశాడు. ఇటువంటి శరణాగతి చేసిన వాడిని నేను పాడు చేస్తానా? నేను ఎప్పటికీ అలా పాడు చేసేవాడిని కాను. ఎవ్వని కరుణింప నిశ్చయించితి వాని అఖిల విత్తంబునే నపహరింతు. సంసార గురుమద స్తబ్దుడై ఎవ్వడు దగడి లోకమున నన్ను ధిక్కరించు. అతడెల్ల కాలంబు అఖిల యోనిలందు పుట్టుచు దుర్గతి పొందు పిదప విత్త వయో రూప విద్య బలైశ్వర్య కర్మ జన్మంబులు గర్వముడిగి ఏక విధమున విములుడై ఎవ్వడుండు వాడు నా గూర్చి రక్షింపవలయువాడు. ఏక విధమున విములుడై ఎవ్వడుండు వాడు నా గూర్చి రక్షింపవలయువాడు. స్తంభలోభాభిమాన సంసార విభవమత్తుడై చెడనొల్లడు మత్పరుండు అని చెప్తూ ఉన్నారు శ్రీ మహావిష్ణువు. నేను బలిచక్రవర్తిని రక్షించడం కోసమే ఇదంతా చేస్తూ ఉన్నాను. అతను ఆత్మ నివేదనం చేసుకున్నాడు. ఐశ్వర్యానంతా ఇచ్చింది నేనే, తీసేసింది నేనే. ఈశ్వరానుగ్రహం ఉన్నవాడు ఇతను రక్షించకపోతే నేను ఉన్నానని అర్థమే ఉన్నది. లోకం కూడా నమ్మదు. నేను ఉన్నానని చెప్పడానికి ఇతను ఇతను నా భక్తుడు. వాడి కోసం వాడు రక్షించడం కాదు, నా కోసం ఇతను రక్షిస్తాను అని చెప్పేసి ఒక వరం ఇస్తున్నట్టు. ఏమిస్తున్నానో తెలుసా? వర్ణపాశంతో కట్టాను కదా, అట్లా నిలబడిపోయాడు. కానీ పాశాలను తెంచుకునేందుకు ప్రయత్నించలేదు. కాబట్టి అతనికి నేను ఏమిస్తున్నానో తెలుసా? సావర్ణి మనువు వేళను దేవేంద్రుండగు ఇతడు దేవతలకు సంభావితమగు నా చోటికి రావించెదనంత మీద రక్షింతుదయ్యన్. నాకు శరణాగతి చేసి నువ్వే నాకు అన్ని అని కష్టంలో సుఖంలో పరీక్ష మీద పరీక్ష పెడుతుంటే నాకంతా నారాయణుని అనుగ్రహమే అని పొంగిపోయిన వీనికి నేను ఇస్తున్న వరం ఏమిటో తెలుసా? సావర్ణ మనవి అయిన కాలంలో నేను ఇతన్ని బలిచక్రవర్తిని దేవేంద్రుడిని చేస్తాను. ఆ తర్వాత ఎవ్వరూ రాని ప్రదేశము, ఎవరు దర్శించని ప్రదేశము, కేవలం నిలబడి ప్రార్థన చేస్తే నా అశరీర వాణి వినబడుతుంది తప్ప నేనున్న మూలమైన చోటుని ఎవ్వరు కూడా చూడరో అటువంటి చోటుకి వీనిని రప్పించుకుంటాను, నాలో కలిపి వేసుకుంటాను. అప్పటి వరకు దేవతలందరూ కూడా ఎక్కడ ఉండాలని కోరుకుంటారో అటువంటి సుతల లోకానికి అంతటికి ఇతని అధిపతిని చేస్తున్నాను. సర్వకాలముల యందు నా సుదర్శన చక్రం ఇతనికి అండగా ఉండి రక్షిస్తుంది. 10 దిక్కులను పరిపాలించే దిక్పాలకులు ఎవరు కూడా బలిచక్రవర్తి జోలికి వెళ్ళడానికి వీలు లేదు. ఇది నా శాసనం, వామన శాసనం. అటువంటి వాడై సుతల లోకంలో రోగములు గాని, ఆకలి గాని, దప్పిక గాని ఏమీ లేకుండా ఉంటాడని స్వామి వరం ఇచ్చారు.